హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ శ్వేత. ఛానల్లో ఇవాళ స్పెషల్ వచ్చేసి సాబుదానా పాపడాలు. సమ్మర్ కదండి, నేను మ్యాక్సిమం నాకు అయినంత వరకు సమ్మర్ స్పెషల్ వీడియోసే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల సాబుదానాన్ని తీసుకోండి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా సాబుదానాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు లేదా 3 గంటలు నానబెట్టుకోవాలండి. వాటర్ అనేది కొంచెం ఎల్త్గా పోసుకోండి. సాబుదానా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. సో వాటర్ వినికిపోకుండా కొంచెం ఎక్కువనే పోసుకోండి. ఇలా 2 అవర్స్ తర్వాత నేను మూట తీసి చూసాను, సాబుదానా అనేది కొంచెం మెత్తగా అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె తీసుకొని పెట్టుకోవాలండి. కొంచెం పల్చటి గిన్నె కాకుండా మండం గిన్నె తీసుకోండి, అడగంటకుండా. ఇప్పుడు నేను సాబుదానా ఏదైతే కప్పు యూజ్ చేశానో ఆరెంజ్ది, అదే కప్పుతోని 4 టైమ్స్ వాటర్ పోస్తున్నాను. అంటే ఒక్క కప్పుకి 4 కప్పుల వాటర్ పోస్తున్నాను. అంటే నేను 2 కప్స్ సాబుదానా పోసాను కదండి, 8 కప్స్ వాటర్ పోసాను మొత్తం ఇందులో. ఇప్పుడు ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకున్నాక ఇందులోకి నేను జీరా యాడ్ చేస్తున్నాను. జీరా కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. నేను ఈరోజు మిర్చి సాబుదానా పాపడాలు పెడుతున్నానండి. సో నేను ఒక 10 మిర్చీస్ అలా మిక్సీకి పట్టి ఆ మిర్చి పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. అంటే మిర్చి బదులు మీరు టమాటా పేస్ట్, టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు, లేకపోతే క్యారెట్ ప్యూరీ వేసుకోవచ్చు. అలా మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం కారం తగిలితే బాగుంటుందని చెప్పేసి నేను మిర్చి పేస్ట్ లాగా చేసి దాన్ని ఇందులో వేసాను. ఒక 10 మిర్చీస్ అలా. ఇవన్నిటిని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతుండగా కలుపుతూ ఉండండి. బాయిల్ అవుతుండగా ఇందులోకి సాబుదానాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాబుదానాని యాడ్ చేసే ముందు ఇందులో ఉన్న వాటర్ మొత్తం జల్లడ పట్టుకొని ఉల్కబోసేసుకున్నానండి. ఇప్పుడు ఓన్లీ సాబుదానాని మాత్రమే ఇందులో యాడ్ చేశాను. ఇలా సాబుదానాని యాడ్ చేసినాక బాగా కలబెట్టనే ఉండాలండి, అడగంటకుండా. అలాగే సాబుదానా బాయిల్ అవుతూ ఉండాలి. మనకి ఈ సాబుదానా అనేది ఉడికినట్టు తెలవాలి. ఇది వైట్ కాకుండా అది ఉడికినట్టు కలర్ చేంజ్ అయినది మనకు తెలుస్తుంది చూడంగానే. అలా అనిపించినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఇది మనకి పాపడాలు పెట్టుకునే కన్సిస్టెన్సీ రావాలండి. అంటే ఈ పాపడాలు పెట్టుకునే కన్సిస్టెన్సీ టిక్గా వస్తేనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే సాబుదానా కూడా ఉడికిందో లేదో మనం అబ్జర్వ్ చేయాలి. చూస్తే తెలిసిపోతుంది, అది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా నాకు ఒక 15 to 18 మినిట్స్ తర్వాత సాబుదానా పూర్తిగా ఉడికినట్టుగా అనిపించింది అండ్ పాపడాలు పెట్టుకునే కన్సిస్టెన్సీకి వచ్చింది. సో నేను అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లాడాక మనము మేడమిడికి తీసుకెళ్ళి పాపడాలు పెట్టుకున్నామండి. ఇలా మేడమిడికి వచ్చి నేను ప్లాస్టిక్ కవరు, పాపడాలు పెట్టుకునే కవర్ పరిచానండి. అటు ఇటు స్టోన్స్ పెట్టాను గాలికి ఎగిడిపోకుండా. ఇది కొంచెం చల్లాడింది కదా, ఇప్పుడు పప్పు గడితతోని పాపడాలు పెట్టుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు గడితతోని వేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఎక్కువ కూడా రాయొద్దండి. రవ్వ పాపడాలు అయితేనేమో సన్నగా పెట్టవచ్చు. ఇందులో సాబుదానా ఉంటుంది కాబట్టి సన్నగా పెట్టడానికి ట్రై చేస్తే హోల్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా నార్మల్గా పెట్టుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొత్తం పాపడాలు పెట్టేశాను కవర్ మొత్తము. ఒక 2 days 3 days నేను ఎండబెట్టానండి. ఇలా ఎండబెట్టాక నాకు ఇలా అయింది. నేను రిపీటెడ్గా ఎండబెట్టాను. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇవి నార్మల్గా అన్నం మంచిగా కాకుండా నార్మల్గా స్నాక్స్ లాగా కూడా ఇది పిల్లలకి ఇవ్వచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. టీవీ చూస్తున్న టైంలో మనం స్నాక్స్ లాగా కూడా ఇవి ఎంచుకొని తినొచ్చు అండి. చాలా రుచిగా ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఇలా మీరు చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాడండి. మరొక కొత్త వీడియోతోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలీ శ్వేత. బాయ్ బాయ్.